గత కొద్ది రోజుల నుంచి భార్యాభర్తలకు సంబంధించి జరుగుతున్న చిత్ర విచిత్రమైన దారుణమైన సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న హర్యానాలో పబ్జి గేమ్లో పరిచయమైన ప్రియుడే కావాలని ఓ వివాహిత పట్టుబట్టింది. అంతేకాదు తన ప్రేమకు అడ్డుగా వస్తే తాగుబోతు భర్తను 55 ముక్కలుగా నరుకుతారని పోలీసుల ముందే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా చూసి భర్త భార్యను ప్రియుడితోనే పంపించేశాడు. ఇక యూపీలో 65 ఏళ్ల అమ్మమ్మను 27 ఏళ్ల మనవడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఒక సంఘటన మర్చిపోకముందే మరో సంఘటనగా భర్తను భార్య దారుణంగా కడతీర్చిన వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా ట్రైన్లో వాష్రూమ్కి వెళ్లిన నవవధువు కనిపించకుండా పోవడం కలకలాన్ని రేపుతోంది. నడుస్తున్న రైల్లోనే కొత్త పెళ్లి కూతురు ఎక్కడికెళ్లిందనే మిస్టరీని ఛేదించడానికి పోలీసులు, తల్లిదండ్రులు, బంధువులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ కొత్త పెళ్లి కూతురు ఏమైనట్టు? లెట్స్ వాచ్. జూన్ 28న హౌరా జయనగర్ ఎక్స్ప్రెస్ రైల్ టెగ్రా నుండి దర్భంగాలోని లహేరియా సరైకు ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్లోనే కొత్తగా పెళ్లైన సుమిత్ కుమార్, ఆంచల్ జంట కూడా ప్రయాణిస్తోంది. భార్య తాను బాత్రూంకు వెళ్లాలని భర్తతో చెప్పి వెళ్ళింది. అయితే ఆమె ఎంతసేపైనా తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన భర్త బాత్రూంకు వెళ్లి చెక్ చేశాడు. అక్కడ చూసి భర్త షాక్ కి గురయ్యాడు. తన భార్య టాయిలెట్లో కనిపించలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. భర్త సుమిత్ వెంటనే తన కుటుంబ సభ్యులకు, అత్తామామలకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు కూడా నవవధువు ఆంచల్ను వెతకడం మొదలెట్టారు. అయితే ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంచలన సంఘటన సమస్తీపూర్ జంక్షన్లో చోటు చేసుకుంది. నవవధువు ఆంచల్ తండ్రికి ఇటీవలే గుండెపోటు రావడంతో ఆయన్ను పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త సుమిత్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కదులుతున్న రైల్లో నుంచి నవవధువు ఎలా అదృశ్యమైందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. 2 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఆంచల్ తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. ఇక వాష్రూమ్కు వెళ్లాలని చెప్పి వెళ్లిన ఆంచల్ మిస్సింగ్ మిస్టరీని తలపిస్తోంది. అయితే ఆమెకు పెళ్లికి ముందు ప్రియుడున్నాడా అన్న యాంగిల్లో పోలీసులు విచారిస్తున్నారు. భర్త సుమిత్ కుమార్ ను పెళ్లి చేసుకోవడం ఆంచల్కి ఇష్టమేనా అని ఆమె తల్లిదండ్రులతో పోలీసులు కూపీలాగుతున్నారు. అయితే ఈ మిస్సింగ్ వెనుక ప్రేమ వ్యవహారం ఉండొచ్చన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక నెటిజన్లు ఆంచల్ ప్రియుడితో వెళ్లిపోతే మాత్రం మేఘాలయ హనీమూన్ కేసులో భార్య సోనం కథే చాలా బెటరే అని కామెంట్స్ చేస్తున్నారు.